హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్. ఈరోజు వీడియోలో మీకు నేను 2 రకాల హెయిర్కి సంబంధించిన రెమెడీస్ అయితే చూపిస్తున్నానండి. చాలా బాగుంటాయి, మీకు మంచిగా అనేది ఉపయోగపడతాయి అన్నమాట. జుట్టు నల్లబడడానికి అట్లాగే ఊడిపోకుండా ఉండడానికి 2 రకాలైతే చూపిస్తున్నానండి. తప్పకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అన్నీ మనకి ఎప్పుడు ఇంట్లో దొరికే వాటితోటే మీకు నేను రెమెడీస్ అనేవి చూపిస్తున్నాను. ఇవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. హెయిర్ ఫాల్ కూడా చాలా తొందరగా కంట్రోల్ అవుతుందండి. అలాగే తెల్ల జుట్టు కూడా మీకు మంచి న్యాచురల్ లుక్లోకి అనేది వస్తుంది. ఇది ఎట్లా తయారు చేయాలి, ఎలా వాడాలి అనేది మీకు నేను వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఆయిల్ అనేది చూపిస్తున్నానండి. ఇది ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నెని పెట్టుకోండి. దీనిలో కలోంజీ గింజలు 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలోని మెంతులు కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత 4 నుంచి 5 వరకు లవంగాలను యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే నువ్వులు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇవి చక్కగా అన్నీ ఫ్రై అయ్యేలాగా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా 2 రెమ్మల వరకు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఇందులో యాడ్ చేసుకోండి. కడిగేసుకుని వేసుకోండి, అంటే తడి లేకుండా చూసుకోండి, సరిపోతుందనమాట. ఇవి చక్కగా నల్లగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్లనే మనకి ఆయిల్ అనేది నిల్వ అనేది ఉంటుంది, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. హెయిర్ ఫాల్ కూడా మీకు కంట్రోల్ అవుతుంది ఈ విధంగా ఆయిల్ అనేది తయారు చేసుకుంటే. నెక్స్ట్ ఇందులోనే మందార పువ్వులు, నీడలో ఆరబెట్టుకున్న మందార పువ్వులు ఒక గుప్పిడి వరకు యాడ్ చేశాను. ఇవి ఎన్నైనా వేసుకోవచ్చండి, మీ ఇంట్రెస్ట్ని బట్టి. నేను ఒక 25 పువ్వుల వరకు ఎండినవి యాడ్ చేశాను అనమాట. చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కంపల్సరీ ఇవి కూడా యాడ్ చేసేసుకోండి. మనం హెన్నా ప్యాక్లో కూడా మిక్స్ చేసుకుంటూ ఉంటాం అనమాట. చాలా బాగుంటుంది హెయిర్ అనేది. బీట్రూట్ తురిమేసి ఎండలో ఆరబెట్టుకున్న పౌడర్ అండి. బీట్రూట్ పౌడర్ని యాడ్ చేశాను. కంపల్సరీ మిస్ కాకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది హెయిర్కి అనేది. తర్వాత ఆముదాన్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఆముదం వేసేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇది మరిగించాలి అట్లా ఏమీ ఉండదండి, జస్ట్ అంతా కలిసేలాగా 1 మినిట్ పాటు మిక్స్ చేసేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకుని ఈ విధంగా చక్కగా మీరు కలిపేసుకోండి. అంటే ఒకేసారి ఆయిల్ అనేది వేయొద్దండి. ఆయిల్ కూడా మరిగించకూడదు. మరిగించడం వల్ల ఆయిల్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ ఆవిరైపోతాయి, మనకి ఏ ఉపయోగం అనేది ఉండదన్నమాట అండి. ఎక్కువ ఆయిల్ అనేది మరిగిస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొంచెం వేడి మీదే కొబ్బరి నూనె యాడ్ చేసుకోండి. కొబ్బరి నూనె కూడా మీరు ఇంట్లో అంటే రెడీ చేసి పెట్టుకునేది వేసుకోండి, అంటే ఆడించుకుంటాం కదా కొబ్బరి ముక్కలు, ఆ ఆయిల్ వేసుకోవడానికి ట్రై చేయండి. నిల్వ ఉంటుంది, మనకి హెయిర్ ఫాల్ సమస్య కూడా ఉండదన్నమాట. కొంచెం వేడి మీద ఈ ఆయిల్ అనేది వేసేసుకోండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మీరు ఫిల్టర్ చేసేసుకోవాలి. మీరు రోజు ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది హెయిర్ అనేది. మాకు ఆయిల్ రాసుకోవడం తక్కువ, అంటే ఇంట్రెస్ట్ ఉండదు కదా కొంతమందికి, జిడ్డుగా ఉంటుందనేసి. అలాంటి వాళ్ళైతే నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ తలస్నానం అనేది చేసేసేయచ్చు. కానీ ఎక్కువసేపు ఆయిల్ అనేది తలపైన ఉంటే మనకి మంచిగా ఉపయోగపడుతుందండి, హెల్ప్ అవుతుంది. ఆయిల్ ఉపయోగం అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇది ఫిల్టర్ చేసుకుని ఎండలో ఒక రోజంతా అట్లా వదిలేసేయండి. ఎండలోని తీసిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత అప్పుడు మూత పెట్టుకుని మీరు స్టోర్ చేసుకోవాలి. లేదంటే ఎండ మీద మూత పెట్టేస్తే అది ఆవిరైపోయి స్మెల్ మారిపోతుంది, నిల్వ అనేది ఉండదండి. ఈ విధంగా మీరు చక్కగా తలకి రాసుకుని మసాజ్ చేసుకుని హ్యాపీగా హెడ్ బాత్ అనేది చేయండి, చాలా బాగుంటుంది హెయిర్ అనేది. మీకు తలనొప్పి కూడా ఉండదు, చాలా రిలాక్స్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, హెయిర్ ఫాల్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మీకు నేను తెల్ల జుట్టు నల్లబడటానికి హెయిర్ ప్యాక్ని చూపిస్తున్నాను. తగినంత గోరింటాకు పౌడర్ని తీసుకోండి. జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టు ఎంతైతే తీసుకున్నారో గోరింటాకు పొడి అంతే కాఫీ పౌడర్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాఫీ పొడి ఇది పాలలో డైరెక్ట్గా మిక్స్ చేసుకుంటాం కదండి, ఇన్స్టెంట్ కాఫీ పొడి, అదైతే తీసుకోండి. డికాక్షన్ తీసిందైతే కాదు, డైరెక్ట్గా పాలలో మిక్స్ చేసుకున్న ఇన్స్టెంట్ కాఫీ పౌడరు
హెన్నా పౌడర్ ఎంతైతే తీసుకున్నారో కాఫీ పొడి కూడా అంతే తీసుకోండి. జుట్టుకు తగ్గట్టు మీకు తెలుస్తుంది కదా, దానికి తగ్గట్టు 2 సమపాల్లో తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. కొంచెం వేడున్న నీళ్ళని ఇందులో వేసేసుకుని మిక్స్ చేసేసుకుని ఇది అప్పటికప్పుడు తలకి పెట్టేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. కలుపుకున్న తర్వాత అంతా చక్కగా సెట్ అవుతుంది. ఒకసారి సెట్ అయిన తర్వాత మీరు తలకు అనేది అప్లై చేసేసుకోవచ్చండి. మంచి రిజల్ట్ అనేది చూస్తారు మీరు. జుట్టు అనేది ఓవర్ బ్లాక్ కాకుండా చాలా న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. హెయిర్ చాలా బాగుంటుందండి. ఎక్కువ శాతం నేను ఇలాగ గోరింటాకు నీడలో ఆరబెట్టుకుని స్టోర్ చేసుకుని ఆ పౌడరే వాడుతూ ఉంటానండి. ఎప్పుడైనా ఇది చేసుకోవడానికి కుదరకపోతే నేను ఆయుర్వేదం షాప్లో తీసుకుంటాను గోరింటాకు పొడి. నెక్స్ట్ వచ్చి ప్యాక్ పెట్టుకున్నాక ఒక గంట సేపు వదిలేసేయండి. గంట తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని పక్క రోజు షాంపూ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.